తమిళంలో వచ్చిన మాయకూతు అనే ఫ్యాంటసీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమాలో రచయిత రాసిన పాత్రలు నిజ జీవితంలోకి వస్తాయి. 9.6 ఐఎండీబీ రేటింగ్తో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. తమిళంలో డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న మూవీస్ వస్తూనే ఉంటాయి. వివిధ జోనర్లలో ఆడియన్స్ను ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాయి. ఇలా డిఫరెంట్ జోనర్లో, విభిన్నమైన కథతో తెరకెక్కిన సినిమానే మాయకూతు. ఓ రైటర్ రాసే రచనల్లోని పాత్రలు నిజ జీవితంలోనూ ఎదురైతే ఎలా ఉంటుంది పరిస్థితి అనే స్టోరీ లైన్తో వచ్చింది ఈ మూవీ. ఇప్పుడీ సినిమా ఓటీటీలో అడుగుపెట్టింది. తమిళ ఫ్యాంటసీ క్రైమ్ థ్రిల్లర్ మాయకూతు ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా ఇవాళ సన్నెక్స్ ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఇప్పటికే స్ట్రీమింగ్ మొదలైంది. అయితే కేవలం తమిళంలో మాత్రమే అందుబాటులో ఉంది. మంచి థ్రిల్ కావాలనే ఆడియన్స్ ఈ మూవీని మిస్ కావద్దు. మాయకూతు మూవీ ఈ ఏడాది జూలై 11న థియేటర్లలో రిలీజైంది. ఆడియన్స్కు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అందించిన ఈ మూవీకి థియేటర్లో అదిరే రెస్పాన్స్ వచ్చింది. పాజిటివ్ రివ్యూలతో దూసుకెళ్లింది ఈ సినిమా. డిఫరెంట్ స్టోరీ లైన్తో థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారని నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాకు ఐఎండీబీలో ఏకంగా 9.6 రేటింగ్ దక్కడం విశేషం. ఏఆర్ రాఘవేంద్ర డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో నాగరాజన్ కన్నన్ లీడ్ రోల్ ప్లే చేశాడు. ఢిల్లీ గణేష్, ము రామస్వామి, సాయి ధీనా, ఎస్కే గాయత్రి తదితరులు నటించారు. రాహుల్ మూవీ మేకర్స్, అభిమన్యు క్రియేషన్స్ బ్యానర్లపై రాహుల్ దేవా, ప్రసాద్ రామచంద్రన్ నిర్మించారు. ఓ రైటర్ రచనల్లోని ఫిక్షనల్ క్యారెక్టర్లు అన్ని రియల్ వరల్డ్లోకి వస్తాయి. ఆ క్యారెక్టర్లు తమకు న్యాయం జరగాలని ప్రశ్నిస్తాయి. ఆ రైటర్ను ఫోర్స్ చేస్తాయి. ఈ డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కిన మూవీనే మాయకూతు. ఈ కాన్సెప్ట్ ఆడియన్స్కు కిక్ ఇచ్చింది. వాసన్ ఓ పాపులర్ రచయిత. కథలు రాస్తుంటాడు. ఇందులో 2,000 రూపాయలు నోటు దొంగతనం చేసే ఓ పని మనిషి, 50వ మర్డర్ చేయాలని చూసే గ్యాంగ్స్టర్, మెడికల్ స్కూల్లో చదవాలనుకునే ఓ రైతు కూతురు. ఇలాంటి వేర్వేరు కథలుంటాయి. ఈ కథల్లోని పాత్రలన్నీ రైటర్ నిజ జీవితంలోకి వస్తాయి. తమకు న్యాయం కావాలని ప్రశ్నిస్తాయి. మరి చివరకు ఏం జరిగింది? ఆ రైటర్ ఏం చేశాడన్నదే కథ. తన కల్పనలోని పాత్రలు నిజ జీవితంలో కనిపించడం వల్ల రచయిత ఎదుర్కొన్న సవాళ్లు, అతని ప్రతిస్పందనలు మాయకూతు సినిమాలో ఆసక్తికరంగా చూపించారు. 9.6 ఐఎండీబీ రేటింగ్ దీనికి నిదర్శనం.